ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని చూద్దాం మనం. ఫస్ట్ వన్ దీంట్లో ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీన్నే ఏ విధంగా రాసుకోవచ్చు మనము, సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ ఇక్కడ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు అవతల వైపు వెళ్తే ఏమవుతుంది, కాస్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అదేవిధంగా కాస్ స్క్వేర్ టీటా ఇక్కడనే ఉంచి సైన్ స్క్వేర్ టీటాని అటువైపు తీసుకెళ్తే అది కూడా రాసుకుందాము. కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఉంది కదా, ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది కదా, ఇన్వర్స్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. దీంట్లో సెకండ్ వన్ చూసుకున్నాం ఇప్పుడు మనము. సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, ఇది ప్లస్ మైనస్ టాన్ స్క్వేర్ టీటా కదా, ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఇన్వర్స్ అవుతుంది కదా, ప్లస్ ఆపోజిట్ టాన్ స్క్వేర్ టీటా. ఇంకా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, టాన్ స్క్వేర్ టీటా సెక్ స్క్వేర్ టీటా, టాన్ స్క్వేర్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ స్క్వేర్ టీటాలలో రాసుకుందాము. టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఏ విధంగా, టాన్ స్క్వేర్ టీటా ఇటువైపే ఉంది, 1 మైనస్ ఈ సెక్ స్క్వేర్ టీటా అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ కామన్ తీస్తే 1 ప్లస్ సెక్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్, మైనస్ బయటికి తీస్తున్నాము మనము, అది క్యాన్సిల్ అయిపోయి మనకి సెక్ స్క్వేర్ మైనస్ 1 మిగులుతుంది. కన్ఫ్యూజింగ్గా ఉందా, ఈ టాన్ స్క్వేర్ని నేను ఇటువైపు తీసుకెళ్ళాను, టాన్ స్క్వేర్ ప్లస్ అయిపోయింది, ఇక్కడ సెక్ స్క్వేర్ ఇక్కడే ఉంచాను, సెక్ స్క్వేరు ఈ ప్లస్ 1ని ఇటువైపు తీసుకెళ్తే -1, అంతే, ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుందాము. కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, కొసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లలో రాసుకుంటే ఏమవుతుంది, కాట్ స్క్వేర్ టీటాని అటువైపు తీసుకెళ్ళాను, ఏమవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది కదా, దీన్ని బట్టే రాసుకుందాము. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఉంది కదా, కాట్ స్క్వేర్ టీటాని ఇక్కడ రాస్తున్నాను, కాట్ స్క్వేర్ టీటా, ఇక్కడ ప్లస్ 1ని ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా -1. అదేవిధంగా టాన్ టీటాని చూసుకుందాం. టాన్ టీటా ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, సైన్ టీటా బై కాస్ టీటా అని రాసుకోవచ్చు. ఇంకా కాట్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా అని రాయొచ్చు, సైన్ టీటా. ఈ ఐడెంటిటీస్ని యూజ్ చేసి వేరే విధంగా ఎలా రాసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కదా, అదే సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది నేను రెండు వైపులా అప్లై చేస్తున్నాను, అప్లై స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది.
ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? sin θ ఈక్వల్ టు √1 మైనస్ cos స్క్వేర్ θ. ఇది sin θని ఏ విధంగా రాసుకోవచ్చు? √1 మైనస్ cos స్క్వేర్ θ అని కూడా రాసుకోవచ్చు. ఇది మనకి బిట్స్లలో వస్తుందండి. sin θ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ θనా, 1 ప్లస్ cos స్క్వేర్ θనా, లేదా 1/cos θనా అని అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ కొంచెం మనకి. ఇప్పుడు సెకండ్ ఐడెంటిటీ sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. దీన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా రాసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. sec స్క్వేర్ θని ఏమని రాసుకోవచ్చు? sec స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ అని రాసుకోవచ్చు కదా, tan స్క్వేర్ θ. ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది బోత్ సైడ్స్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ ఏమొస్తుంది? రూట్ వస్తుంది మనకి. అదేవిధంగా ఇక్కడ రాస్తున్నాను, స్క్వేర్ పోతుంది కదా, ఇక్కడ sec θ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ. sec θ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఇది కూడా బిట్స్లలో అడుగుతారు, మనకి అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు థర్డ్ ఐడెంటిటీని యూజ్ చేసి ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం. cosec స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఇది మనకి తెలుసు కదా. cosec స్క్వేర్ θని ఏమని రాసుకోవచ్చు? cosec స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ 1 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. 1 ప్లస్ cot స్క్వేర్ θ. ఇక్కడ ఏం చేయాలి? స్క్వేర్ రూట్ని బోత్ సైడ్స్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. cosec స్క్వేర్ θ అప్లై చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే 1 ప్లస్ √cot స్క్వేర్ θ. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ cosec స్క్వేర్ cosec θ ఈక్వల్ టు √1 ప్లస్ cot స్క్వేర్ θ. ఇవి బిట్స్లలో అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్, ఆ ఐడెంటిటీస్లో కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. ఫార్ములాస్ని cos a ప్లస్ b ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b. సెకండ్ వన్ వచ్చేసి cos a మైనస్ b ఈక్వల్ టు cos a cos b ప్లస్ వస్తుంది ఇక్కడ sin a sin b. థర్డ్ వన్ వచ్చేసి sin a ప్లస్ b ఈక్వల్ టు sin a cos b ప్లస్ sin b cos a. ఫోర్త్ వన్ వచ్చేసి sin a మైనస్ b ఈక్వల్ టు ఏమవుతుంది? sin a cos b మైనస్ cos b sin a. cos a sin b. cos a sin b. ఫిఫ్త్ వన్ చూసుకుందాం. దీంట్లో tan a ప్లస్ b ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సిక్స్త్ వన్ వచ్చేసి tan a మైనస్
బి ఈక్వల్ టు tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. సెవెంత్ వన్ వచ్చేసి sin 2 theta ఈక్వల్ టు 2 sin theta ఇంటూ cos theta. ఎయిత్ వన్ వచ్చేసి tan 2 theta ఈక్వల్ టు 2 tan theta by 1 minus tan square theta. నైన్త్ వన్ వచ్చేసి cos 2 theta ఈక్వల్ టు 1 minus 2 sin square theta.